హీస్ ద రివ్యూ ఆఫ్ ఐ నోబడి. లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్లో చూద్దాం అనుకుంటే మిస్ అయ్యాను, కానీ ఇప్పుడు హాట్‌స్టార్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పే ముందు సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. ఒక బ్యాంక్ లో 17 కోట్ల రాబరీ జరుగుతుంది. ఆ రాబరీ చేసిన దొంగలు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. అయితే ఆ రాబరీ కేసు లో హీరో రాజీవ్ అని ఇరుక్కుంటాడు. అయితే ఆ తర్వాత మీడియా, పోలీసు వాళ్ళు అందరూ ఆ రాబరీ చేయించింది రాజీవ్ అని నమ్ముతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రాజీవ్ ఆ కేసులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ లైన్. సినిమా స్టోరీ లైన్ పరంగా చాలా బాగుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. అటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని టచ్ చేస్తూ ఇటు మనీ హెస్ట్ సిరీస్ లాగా బాగా రాసుకున్నాడు స్టోరీ డైరెక్టర్. కానీ అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు. ఈ సినిమా క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్ గా ప్లాన్ చేస్తే బాగుండు అనిపించింది నాకైతే. సినిమాలో ఒక డీప్ మెసేజ్ కూడా ఉంది. ఒక జరిగిన సంఘటనని, దాని గురించి వాళ్ళకి ఏమి తెలియకపోయినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడడం వల్ల దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే బాగానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. వన్ టైం వాచబుల్ మూవీ.